ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దైవజనుడుగా, ప్రవక్తగా, విశ్వాసులకు తండ్రిగా, శ్రేష్టమైన విజ్ఞాపనకర్తగా, ప్రార్థనాపరునిగా, మరి విశ్వాసమును బట్టి నీతిమంతునిగా, ఆశీర్వదించబడిన వానిగా ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడి పేరు మీకు సుపరిచితమే, అబ్రహాము. అబ్రహాము ఒక మనుష్యుడు ఏ విషయాలలో ఆశీర్వదించబడాలని ఆశిస్తాడో ఆ సంగతుల విషయమే అబ్రహాము ఆశీర్వదించబడ్డట్టు మనం చూస్తాం. అబ్రహాం కూడా మనం కొంతకాలం మారు మనసు లేని బ్రతుకు బ్రతికినట్టు, మనం కొంతకాలం లోకానుసారమైన జీవితం జీవించినట్లు, అబ్రహాం కూడా కొంతకాలము మారు మనసు లేని జీవితం జీవించాడు. ఎంతకాలం అంటే దాదాపు 75 సంవత్సరాల వయసు వచ్చిందాకా, ఇంచుమించు అన్నాను, దాదాపు అన్నాను, గుర్తుపెట్టుకోండి. దాదాపు 70 నుండి 75 ఏళ్ల కాలం వయసు వచ్చిందాకా ఆయన సత్యదేవుని సరిగా గ్రహించలేదు, గుర్తించలేదు. గుర్తించిన ఆయన ఆలోచనలను అనుసరించి అడుగు వేయలేదు. మీరు నేను కొంతకాలం లోకానుసారంగా ఉండి తరువాత జీవంగల దేవుని తెలుసుకున్నట్టు అబ్రహాం కూడా కొంతకాలం లోకానుసారమైన జీవితంలో, అంటే ఆనాడు ఆయనకి తెలియక జీవించాడు. దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టి, దేవుడు ఆయనను సంధించటం మొదలుపెట్టిన తరువాత అబ్రహాము విధేయత చూపాడు. దాదాపు 75 ఏళ్ల ప్రాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆయన బయలుదేరినట్టు మనకి ఆదికాండం 12లో ఉంటుంది. అపోస్తల కార్యం 7లో ఆయన మెసొపొతామియాలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు దర్శించాడు. అక్కడి నుంచి మరి హారాను అనే ప్రాంతానికి వచ్చి బ్రేక్ అయ్యాడు. తర్వాత మళ్ళొక్కసారి దేవుడు అతన్ని దర్శించినప్పుడు అక్కడి నుంచి దేవుడు చూపించిన కనాను ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అంటే ఏ టైంలో ఆయన పిలువబడ్డాడో మీకు గ్రహింపు కోసం ఈ మ్యాటర్ చెప్పాను, మీకు తెలియంది కాదు. నాయనో, దైవజనులు ఎన్ని ప్రసంగాలు చేశారో అబ్రహాం విషయంలో. మీరు 100ల కొద్ది ప్రసంగాలు వినుండొచ్చు, గొప్ప గొప్ప దైవజనులు, మహానుభావులు, వెనకటోళ్ళు, ప్రస్తుత కాలపు వాళ్ళు మాట్లాడిన అంశాలు. అయితే ఒక మనిషి ఎన్ని రీతులా దేవుని ఎదుట దీవించబడాలని ఆశిస్తాడో ఆ దీవెనలన్నీ అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. ఆ మాట బైబిల్లోనే స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి మీరు ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే చాలా స్పష్టంగా ఉంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అని అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాటని అండర్లైన్ చేయాలి. అన్ని విషయములలో అన్నాడా, కొన్ని విషయాలలో అన్నాడా? అన్ని విషయములలో అబ్రహాము దేవుని వలన ఆశీర్వదించబడ్డాడు అనుంది. నేను గతంలో ఒకసారి అందించా, మీకు గుర్తుందో లేదో. సహజంగా మనుషులు ఆశించేది ముఖ్యంగా 3. బాగా వినండి. అన్ని విషయములలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడని ఉంది కదా. అన్నీ అంటే బోల్డ్ అని మొత్తాయి, అవన్నీ పక్కన పెట్టి మేజర్గా, పెద్దవిగా ముఖ్యంగా 3 తీసుకుందాం. మొట్టమొదటిది, మనిషి అంటూ ఈ భూమి మీద పుట్టి పెరిగిన తర్వాత ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. మనిషికి కనీస అవసరాలు ఉంటాయి. కనీస అవసరాలు: ఒంటి మీద వస్త్రం, దేహపు సిగ్గు కప్పుకోవటానికి, ఆకలికి ఆహారం, ఎందుకంటే 3 పూట్ల తినకపోతే బ్రతకలేం కాబట్టి. 2, మూడవది
నిలవరమైన నివాసం, ఏదో కనీసం ఒక స్థిరమైన గుడారం కావాలని మనిషి ఆశపడతాడు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ప్రసంగాలలో వీటినే మేజర్గా చూపిస్తారు. रोटी कपड़ा और मकान अंडर सब लोगों को देने के वास्ते हमारा पार्टी बहुत कोशिश कर रहा है, आपका तकलीफ पूरा हमारा पार्टी को मालूम, तो आपको रोटी कपड़ा और मकान बनाने के देने के वास्ते हमारा पार्टी बहुत बहुत कोशिश कर रहा है అని చెప్పని ఏదో వాళ్ళ ప్రసంగాలు వాళ్ళు దంచుతారు. పెద్ద పార్టీలు ఏం చెబుతారు? మీకు కనీసం రోటీ అంటే కడుపు నింపడానికి, కపడా బట్టలు మీ ఒంటి మీద ఉండేదానికి, మకాన్ నివాసం, మీకు ఒక పక్కా గృహాన్ని నిర్మించాలని మేము ఆశపడుతున్నాం, మాకు ఓటు వేయండి, మీకు పక్కా గృహాన్ని నిర్మించి ఇస్తాం, మీకు ఆహారాన్ని కొదువు లేకుండా చేస్తాం, మీకు మంచి వస్త్రాలు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తాం, మీరు మాకు ఓటేస్తే అని ఇక వాళ్ళు లెక్చర్లు దంచేది కూడా, ప్రసంగాలు దంచేది కూడా వీటినే ఆధారం చేసుకుని. అంటే మనిషి కనీస అవసరాలు ముఖ్యంగా ఈ 3: సిగ్గుగప్పుకోవడానికి వస్త్రం, ఆకలి తీర్చుకోవడానికి ఆహారం, ఎండ వాన చలి గాలి దుమారం వాటి నుండి కాపాడబట్టడానికి ఒక నివాసం. దేవుని కృప వలన అబ్రహాము ఈ విషయాలలో సమృద్ధి కలిగి ఉన్నాడు. కనాను ప్రాంతంలో హేతు అనే వాని కుమారులు అబ్రహామును గురించి ఏమన్నారో తెలుసా? అయ్యా, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు అంటారు. అంటే అబ్రహాము భౌతికంగా కూడా బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతటి సంపద అతను కలిగి ఉన్నాడు, ఎలాంటి పొజిషన్ ఆయన కలిగి ఉన్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగం అబ్రహామును అంటున్నారు, వాళ్ళ ప్రాంతానికి ఈయన వెళితే ఆదికాండం 23:6లో హేతు కుమారులు అంటున్నారు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. ఏమండి, ఏమీ లేని దీన స్థితిలో ఉన్నవాడిని అన్యులు మహారాజు అంటారా? అనరు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కనానీయులు, అన్యులు అబ్రహాముని నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు అంటే ఆయన ఎంత సంపద కలిగి ఉన్నాడో, ఎలాంటి పొజిషన్ కలిగి ఉన్నాడో మనకి ఇట్టే అర్థమైద్ది. స్తోత్రం. ఒక మహారాజుకు తగినంత దాసదాసి జనాంగం, సంపద, మందలు, సమృద్ధి కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఆహారానికి కానీ, వస్త్రానికి కానీ, నివాసానికి కానీ ప్రాబ్లం లేదు. కావాలనుకుంటే 10 అంతస్తుల పక్కా భవంతిని కూడా నిర్మించగలిగే పొజిషన్ ఉన్నా, నాకు ఇక్కడ నివాసం స్థిరం కాదు, నాకు నిత్యత్వం కావాలి, పునాదులు గల పట్టణం అక్కడ దేవుని హస్తనిర్మితమై ఉన్నది, దానికోసం నేను ఎదురు చూస్తానని అబ్రహాం మనసంతా దాని మీద పెట్టుకుని భూమి మీద ఉన్నప్పుడు సమృద్ధి కలిగిన వాడైనను గుడారంలో బతికాడు. అది ఆయనకి ఆయన గతాన్ని, లేకపోతే తన దీనస్థితిని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా భూమి మీద నివాసం అస్థిరం అనేటువంటి వాస్తవికత ఎప్పుడు గ్రహించి ఉండున్నట్లు అలాగా జీవించాడు ఆయన. ఇది ఆయన సొంతంగా ఆలోచించుకొని. కానీ ఇక అన్ని విషయాలలో ఆయన సంపన్నుడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దీవించబడ్డా లేదా? రైట్. నంబర్ 1. నంబర్ 2, సంతానపరమైన ఆశీర్వాదం. మనకుండే 3 రకాల ఆశలు. మొట్టమొదటిది, భూమి మీద జీవించినంత కాలం ఒకటికి ఇచ్చే పొజిషన్లోనే మనం ఉండాలి, కానీ ఒకటికి చేయి జాపి అడుక్కునే పొజిషన్లో మనం ఉండకూడదు అనేది అందరి ఆరాటం. ఎంతమంది ఒప్పుకుంటారు? లైవ్లో ఉన్నోళ్ళు కూడా కాస్త స్పందించండి. అవునా కాదా? 10 మందికి ఇచ్చే పొజిషన్లోనే నన్ను నుంచు దేవుడా, ఎవడికి చేయి జాపే ఆ పరిస్థితి రానియొద్దు నాయన అని అందరూ అడుగుతారు. బాబు అడగరా? అడుగుతారు. అబ్రహాంకి ఆ పరిస్థితి లేదు, తీసేయండి. ఇక మనకు ఆ 3 దొరికిన తర్వాత ఇక రెండో ఆశీర్వాదం ఏం కోరుతామంటే, నేను బాగుండాలి. బాగుంచావు, నా పిల్లలు కూడా బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. మనిషికి రెండో ఆలోచన ఏంటయా? ఫస్ట్ తన గురించి ఆలోచిస్తారు. రెండోది, నేను పోయిన తర్వాత కూడా నా సంతానము
క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వర్ధిల్లాలి, నా బిడ్డ తరం దీవెనకరంగా ఉండాలనేది అందరి ఆశ. కొంతమంది ముసలాళ్ళని మీరు కనిపెట్టండి, వాళ్ళ పిల్లల గురించే కాదు, వాళ్ళ మనవాళ్ళ గురించే కాదు, ఆ మనవాళ్ళకు పుట్టినటువంటి ముని మనవని గురించి కూడా చింతపడతా ఉంటారు. అంటే వీళ్ళ ఆశ ఏంటంటే 4 తరాలు 5 తరాలు వీళ్ళు బతికున్నంత వరకు అందరినీ భద్రపరచాలి, అందరూ బాగుండాలి. సంతానపరమైన ఆశీర్వాదం అది రెండవది. అది కూడా అబ్రహాం పొందాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటయా? ఎంత గొప్ప వాగ్దానం! భూలోకములోని జనములన్నీయు వంశములన్నీయు నీ వలన, నీ సంతతి వలన ఆశీర్వదించబడును అన్నాడు. నీ సంతానమును నేను స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని నేను నిత్యత్వం పర్యంతం కూడా స్థిరపరుస్తానని గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అది కూడా లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. బా, సూపర్ కదా. ఫస్ట్దేమో నివాసం, రెండోది పిల్లలు. మీకు లేదా ఆశ? నా సంతానం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి. అంత తపనంతా అదేగా. మన ప్రార్థనలు ఎక్కువ వాళ్ళ చుట్టే తిరుగుతాయిగా. కాబట్టి ఆ విధమైన దీవెన కూడా అబ్రహాం పొందాడు. అదే మర్మమేం కాదు. మీరు 100 సార్లు విన్నారు ఈ ప్రసంగాలు. యూదులు అబ్రహాము సంతతే తెలుసా? హిట్లర్ అనేవాడు యూదుల్ని భయంకరంగా ఊచకోత కోయించాడు, చంపించాడు. అసలు భూమి మీద యూదుడు అనేవాడే లేకుండా ఏరి పారేస్తాను అన్నాడు. వాడే అడ్రస్ లేకుండా పోయాడు. ఎంతమందిని హతము చేసినా పుట్టగొడుగులాగా ఆ సంతాన వృద్ధి అవుతా ఉంది. ఇప్పటికీ ఒక దేశంగా అది ఉంది. ఎప్పటిదాకా ఉంటుందంటే యేసయ్య రాకడ వరకు ఉంటుంది. రాకడ వచ్చిన తరువాత సంఘముతో ఇశ్రాయేలు జనాంగం అంటే అబ్రహాము సంతతి చేర్చబడుతుంది. అబ్రహాము సంతానానికి అంతము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బా, ఏం దీవెనయా కదా. వచ్చిందా లేదా అబ్రహాంకి సంతానపరమైన ఆశీర్వాదం? వచ్చింది. 2. మూడవది, బతికినంత కాలం ఒకడికి చేయి చాపకుండా బాగా బతకాలి. రెండవది, నేను, నా బిడ్డలు, నా వారి పిల్లలు కూడా క్షేమంగా ఉండాలి. మూడవది, చచ్చిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఇంకా సమస్య ఏముంది? భూమి మీద ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన నిండు ముసలితనమందు నిద్రించాడు. ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. లాజరు అనేవాడు చనిపోయి దేవదూతల చేత ఎక్కడికి కొనిపోబడ్డాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని ఉంది. కాబట్టి నిత్యత్వ ప్రవేశం, నిత్య జీవం, ఒట్టి నిత్య జీవమేనా? ఇంకా ఏదన్నా ఆధిక్యత లభించిందా అంటే, విశ్వసింపబో వారందరికీ తండ్రి అగునట్లు అబ్రహాముకు దీవెన లభించింది. తనకు నిత్యత్వమే కాదు, ప్రభువుని విశ్వసించే వారందరికీ కూడా అతడు తండ్రి, విశ్వాసులకు తండ్రి అనే టైటిల్ పొందాడు. బా, అంటే భౌతికపరమైన దీవెన ఇది, ఆత్మ సంబంధమైన దీవెన అది. శారీరకంగా జీవించినంత కాలం కొదువలేదు. మరణించిన తరువాత కూడా మరి ఆ ఆత్మ నశించక నిత్య జీవము చేరున్నట్లు, మరణించిన తరువాత కూడా, మృతి పొందిన తరువాత కూడా అతని ఆధిక్యత ఏమాత్రం తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? ఎంతమందికి ఆ భాగ్యం దక్కిందో లేదో నాకు తెలియదు కానీ, ఎంతమందికి ఆ ఛాన్స్ లభించిందో లేదో నాకు తెలియదు కానీ, అబ్రహాము ఏది కోరితే చేశాడండి దేవుడు. అబ్రహాము ఏది కోరితే చేశాడు దేవుడు. భూమి మీద యేసయ్య కార్యాలను అబ్రహాము అక్కడ నుండి చూచున్నట్లు దేవుడు ఆయనకి కృప చూపాడు. అబ్రహాము మహిమలో ఉండి, దేవుని పరదైసులో ఉండి, భూమి మీద యేసయ్య కార్యాలు. యేసయ్య ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు.
అబ్రహాము కుమారుడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానము వలన భూలోకంలోని జనములనియు వంశములనియు ఆశీర్వదించబడునని. అంటే ఏం చెప్తున్నాడంటే, నీ నుండి లోకమంతటికి రక్షకుణ్ణి పుట్టిస్తాను, ఆయనే అందరి పాపములకు ప్రాయశ్చిత్తమై యజ్ఞమవుతాడు, ఆయన నీ సంతతిలోనే పుడతాడు అని యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన ప్రవచనం యొక్క నెరవేర్పు ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది తండ్రి అన్నాడు. ఆ ఆశని తండ్రి తీర్చినట్టు సాక్షాత్తు యేసయ్యే చెప్తున్నాడు. ఒకసారి మీరు చూస్తే యోహాను సువార్త ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే మీ దగ్గర తీసుకొని యోహాను సువార్త ఒకసారి తీయండి. ఎనిమిదవ అధ్యాయము 56వ వచనాన్ని చూడండి ఒకసారి. యోహాను సువార్త 8:56 త్వరగా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అద్దుగో అది చూచి. చూచి చూచి అన్నదానికాడ అండర్లైన్ కొట్టాలి. అది చూచి మిగుల సంతోషించెను. దేవునికి మహిమ. లైవ్లో ఉన్నోళ్ళు చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ తండ్రి యగు అబ్రహాము నా దినములు చూతునని ఆనందించను, అది చూచి సంతోషించను. చూశాడా లేదా యేసయ్య కార్యాలు అబ్రహాము? చూడకపోతే చూచి సంతోషించాడని ఎట్లా చెప్తాడయా? చూశాడు. ఎక్కడుండి చూశాడు? మరి భూమి మీద లేడు కదా ఆయన. యేసయ్య భూమి మీద కార్యాలు జరిపేటప్పుడు అబ్రహాం భూమి మీద ఉన్నాడా? లేదు, అక్కడ ఉన్నాడు. కానీ అక్కడుండి ఇక్కడ ప్రభు కార్యాలు చూసే ఆధిక్యత, ధన్యత అబ్రహాముకు లభించింది. ఇక మిగిలిన వాళ్ళకి దక్కిందో లేదో నాకు తెలియదు. అబ్రహాం మాత్రం లైవ్ చూశాడు భూమి మీద యేసయ్య కార్యాలు. ఈ విధంగా అటు భౌతిక సంబంధంగా ఇటు ఆత్మ సంబంధంగా అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. ఇది గుర్తుపెట్టుకోండి, గట్టిగా మనసులో స్థిరపరచుకోండి. క్రైస్తవ్యం అనగానే, యేసు ప్రభుని నమ్ముకోవటం అనగానే ఇక అగచాట్ల మారి జీవితం, ఇక దరిద్రాన్ని వెళ్ళబోయాలి, అంతా దరిద్రాన్ని మోయాలి అనేది ఏమీ చెప్పలా బైబిల్లో. అవసరాన్ని బట్టి నీ క్షేమం కోసం కొన్ని శ్రమలు, దైవ చిత్తానుసారంగా నీ విశ్వాసాన్ని పరిశోధించడానికి, నీకు క్షేమం కలిగించడానికి, నీ ఆత్మీయ జీవితానికి దోహదపడే విధంగా అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడు తప్ప, ఇక యేసు ప్రభువును నమ్ముకున్నోడు ఇక దరిద్రగొట్టు జీవితానికి ఇక నాంది పలికినట్టే అనే ఆలోచన రైట్ కాదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనకు 2 విధములైన దీవెనలు దేవుని నుండి లభిస్తాయి. యేసు ప్రభువును నమ్ముకోగానే ఇక దరిద్రం స్టార్ట్ అయ్యిద్దని కాదు. దరిద్రతలో ఉన్నవాడు దీవించబడతాడు కూడా. అసలు ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుని గుర్తించని వాడు, యేసు ప్రభుని గూర్చి ఎరుగలేని వాడు భూమి మీద ఎంత సంపన్నుడైనా దరిద్రుడే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిలియనీర్స్, బిలియనీర్స్ మొత్తం ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఎందుకు? మొన్నటికి మొన్న కూడా ఏదో ఆత్మగా వచ్చి ఒకడు మాట్లాడుతున్నాడని ఒక సహోదరుని గురించి చెప్తున్నారు. అదంతా వాస్తవం కాదు. కొన్ని తేడా విషయాలు అవి. దాని గురించి ప్రభు చిత్తమైతే మరోసారి చెప్తాను. ఆ టాపిక్ డైవర్ట్ అయింది. ఎంత ధనవంతుడు, ఎంత సంపన్నుడు, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడైనా సత్యదేవుడైన యేసయ్యను గుర్తించకపోతే అతడు దరిద్రుడే. కానీ భూమి మీద ప్రస్తుతం పేదవాడుగా ఉన్నా నిజదేవుడైన యేసయ్యను గుర్తుపట్టగలిగితే అతడు దరిద్రుడై ఉన్నప్పటికీ ధనవంతుడే.
దేవునికి మహిమ. ఎందుకంటే యేసయ్యకు మించిన ఐశ్వర్యం ఏముంది? యేసు దొరికితే సకల సంపదల గని మనకు దొరికినట్టే. కాబట్టి యేసు ప్రభు ఒక ఆత్మ సంబంధమైన దీవెనే కాదు, భౌతికమైన దీవెన కూడా ఆయన తన దాసులకు ఇచ్చినట్లు పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా ఉంది. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అన్నాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనకి కొన్ని రకాల లేమి, కొదువ, బలహీనత, కొంత ఇబ్బందికర పరిస్థితులు అనుమతిస్తాడు తప్ప అవి మనకి కలకాలం ఉండవు, అవి మనకి పర్మనెంట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి నీకు అప్పులు ఉన్నాయి, ఆర్థిక సమస్య ఉంది, కొన్ని శరీరంలో బలహీనతలు ఉన్నాయి, ఏదో కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి, కొన్ని విధాల శోధనలు ఉన్నాయి, ఏదో కొన్ని ప్రయత్నాలు చేసావు, విఫలమైపోయింది, చాలా బాధపడతా ఉన్నావు, కృంగిపోతా ఉన్నావు. దేవుడు అంటాడు, నీకు అవి పర్మనెంట్ కాదు, అవసరం కొద్దీ నేను అనుమతించాను. కొన్నిసార్లు ఊహించని హఠాత్ పరిణామాలు జరుగుతాయి, ఇవి కూడా పరీక్ష కోసం నేను అనుమతించాను, సహించు. నువ్వేమీ నష్టపోవు, ఏది కోల్పోవు, నీకు అన్నీ నేను భద్రపరిచే ఉంచాను, అన్నీ నీకు ఇస్తాను, నీకు చూపిస్తానని దేవుడు మాట్లాడుతూనే ఓ పక్క ఉంటాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఆశీర్వాదములోనికి ప్రవేశించిన వాడు అంతే. యేసయ్యలోనికి వచ్చిన వాడు ఆశీర్వాదంలోకి ప్రవేశించాడంతే. శాపములో నుండి బయటకు వచ్చాడో దీవెనలోనికి ప్రవేశించాడు అంతే. ఏం దీవెనో ఏమో, అన్న అప్పులు ఎక్కువైపోతున్నాయి, తీరట్లేదు, అది కూడా దీవెనే నాయన. కానీ ఎంత మాత్రం అవుతాయో చూద్దాం. ఒక్క చూపు చూస్తాడు, యేసు నామంలో అడ్రస్ లేకుండా పోతాయని. ఆయన ముందా నువ్వు చెప్పేది? ఒక్కటే మాట చెప్పాడు, ఫిలిప్పీ పత్రిక 4:4, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదు ప్రభువునందు ఆనందించండి అన్న కాడ దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చి, అది ఆ దేనిని అన్నకాడ గీతకి అది అండర్లైన్ చేయ. అక్కడ దేనిని అన్నకాడ ఇక నువ్వు 1,00,000 చెప్పు, నాకు నేను వినను. అన్న నాకు ఆ సమస్య, అన్న నాకు ఈ సమస్య, నేను ఇంత బాధపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా, నాకు పిల్లలు లేరు, నిందపాలు అవుతున్నా, గొడ్రాలు అంటున్నారు, మా అత్తగారు నన్ను తొలగించి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారు. చెయ్యిని, నిన్ను తొలగించి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేయని, పెళ్లి చేసినాక వాళ్ళ అబ్బాయే తేడా అని తేలిద్ది, అప్పుడు ఆమె కూడా పోయిద్ది, దరిద్రం వదిలిద్ది. దేవుడికి ఉంటాయి మార్గాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నా నాకట్లా, నాకిట్లా, నువ్వు 100 సమస్యలు చెప్పు, నేను ఈ ఒక్క మాటే చెప్తాను నీకు, దేనిని గూర్చియో చింతపడద్దు. యేసయ్యలోకి ఎప్పుడైతే ప్రవేశించావో ఇక బరువు నీది కాదు, ఆయనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం ముసలమ్మ కట్టెలు మోపు మొయ్యలేక మోస్తుందని ఒకడు జీబు ఆపి, ఇదిగో పెద్దావిడ ఆ మోపు అందులో వేసి ఎక్కు, ఎక్కడ దాకా అని. ఆ పై ఊరు బాబు, ఆ కనపడేదే, ఎక్కు అంటే మోపు అందులో వేసి ఎక్కి కూర్చుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడు వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయి జీబు ఆపాడు. ఎందుకో తెలుసా? పెద్దావిడ జీబులో కూర్చుంది, మోపు నెత్తినే ఉంది. వాడు నిర్ఘాంతపోయి, ఏమి నీకేం మైండ్ పోయిందా? మోపు మొయ్యలాగా చచ్చిపోతున్నావు అని నేను జీబు ఎక్కిస్తే ఏంది నెత్తినే పెట్టుకున్నావు ఏమిటి నువ్వు అంటే, అయ్యా ఎట్టనో మంచి మనసు చేసుకొని నాకు జీబు ఆపి ఎక్కించుకున్నావు బాబు, నేనే బరువు, మళ్ళీ మోపెందుకు, అందుకే నా నెత్తినే పెట్టుకొని మోస్తున్నా అందంట. మీకు ఆమె ఎలా అనిపిస్తుంది? పిచ్చిదానిలాగా అనిపిస్తుందా, మంచిదానిలాగా అనిపిస్తుందా? తిక్కలదా, మంచిదా చెప్పండి? లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి. పిచ్చి తెలివా, మంచి తెలివా? అది ఒకవేళ మీరు పిచ్చి తెలివి అంటే అక్కడ మీ పేరు వేసుకోండి. నాకు తెలిసి మీరు అంటారు తెలివి తక్కువ ముసలి అంటే, మరి నువ్వేం తెలియగల మేళానివా? ఆమె తెలివి తక్కువ ముసలిది, పిచ్చి ముసలిది అన్నావు, మరి నువ్వేం మంచిదానివా, నువ్వేం మంచివాడివా? నీది ఆ తెలివి తక్కువ వ్యవహారం ఎక్కువ. ఎందుకు చెప్పు?
అరే 24 పెట్టుకుంటావు, టెన్షన్ పడతావు, దడ పడతావు, గందరగోళం అవుతావు, ఏదేదో ఆలోచించుకుంటావు, ఏదేదో ఊహించుకుంటావు, ఏదేదో అయిపోతూ ఉంటావు. ఎందుకు నీకు? ఆయన ఏం చెప్పాడు? అరే నా మీద పూర్తిగా ఆనుకో. నీకు అవమానమైన, నిందైనా, ఆకలైనా, ఇబ్బంది అయినా, ఏదైనా, ఏ పరిస్థితి అయినా నేను చాలు నీకు, నా కృప చాలు నీకు. నా మీద డిపెండ్ అవు, ఆనుకో. అప్పుడు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు ఉండగలుగుతావు. దేనిని గూర్చి చింతపడద్దు. నువ్వు ఎప్పుడైతే నా లోనికి ప్రవేశించావో అయిపోయింది. ఇక బరువు అంతా నీవు కాదు మోసేది, నేను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ముసలామి నెత్తిన మీద ఉన్న ఆ మోపు దేని మీద వేయాలి? జీబులో వేయాలి. అరే జీబులో కూర్చుంది, మళ్ళీ మోపుని ఎత్తిన పెట్టుకొని మోస్తా ఉంది. ఇద్దరిని మోసేది ఎవరు? కాదయా, ఇద్దరిని మోసేది ఎవరు? నిన్ను, నీ బ్రతుకుని, నీ సమస్యల్ని మొత్తాన్ని డీల్ చేసేది ఎవరు? యేసయ్యను గుర్తుపట్టక మునుపు నువ్వేదో తిప్పలు పడ్డావు. ఇప్పుడు యేసయ్యను గుర్తుపట్టిన తర్వాత కూడా ఇంకా దడేనా? ఇంకా టెన్షనేనా? ఇంకా ఆందోళనేనా? ఇంకా భయమేనా? ఇంకా కృంగిపోవటమేనా? ఇంకా కుమిలిపోవటమేనా? ఈ చెత్త పనులు మానేసాయి. అయిపోయింది. నువ్వు ఆశీర్వాదంలోకి ప్రవేశించావు. బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, శోధనలు రావు లేవు అని నేను చెప్పను, కానీ ఎన్నొచ్చినా అన్నిటికీ చాలినవాడు యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక మనోళ్ళు పాడారు, బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. ప్రైజ్ ది లార్డ్. అవునా? మళ్ళీ సర్వాధికారి అయిన దేవుణ్ణి గుర్తుపట్టి ఆయనలోనికి ప్రవేశించి ఇంకా కృంగిపోతావు, దిగులు పడతావేమయ్యా? ఇంకా నువ్వు ఆందోళన పడటంలో అర్థమైంది. ఆ ముసలమ్మకి నీకు తేడా ఏందని అడుగుతున్నాను నేను. మరి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, నాకు సమాధానం ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు. ఆయన అంటాడు, అరే బరువు నాది. ఎక్కడుందన్న ఆ మాట? పేతురు రాసిన పత్రికలో ఉంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఫిలిప్పి 4:4లోనేమో దేనిని గూర్చియో చింతపడొద్దన్నాడు. అక్కడేమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 6, 7, 8. 6 చదువు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. అదుగో నువ్వు మింగేవాకు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది అట్ట చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎంత స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. అంటే ఎంత శ్రద్ధో మన విషయంలో, కానీ మనకేమో నమ్మకం ఉండదు. అంత పట్టింపు కలిగి ఉన్నాడా అని. ఇప్పుడు మన బిడ్డ అయినప్పుడు వాడు మన మాట వినే రకం కానీ వినని రకం కానీ వాడి గురించి మనం ఆలోచిస్తామా లేదా? పిల్లలు కాకముందేమో మనం మన గురించి ఆలోచించుకుంటాం. పిల్లలు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇక మన మైండ్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఆలోచన. అవునా? వాడు శుభ్రంగా తింటాడు, తిరుగుతూ ఉంటాడు. టెన్షన్ అంతా మనకి, ఒత్తిడంతా మనది తల్లిదండ్రులుగా. అవునా? అరే, భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులకే అంత ప్రెజర్ ఉంటే అసలు మనల్ని అంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన సృష్టికర్త ఆయన, మన గురించి ఆలోచించే అమ్మని నాన్నని కూడా సృష్టించిన కర్త ఆయన. ఎంత ఇంట్రెస్ట్ అండి మన పట్ల, ఎంత శ్రద్ధ ఆయనకి. రోజు లేచి పొద్దున్నే చక్కగా మొహం గీహం గడిగి తల దువ్వుతారు, ఎగిరి దువ్వుతారు. కొంతమందికి మరీ పిచ్చి ఎక్కువ, అద్దం కనపడితే చాలు. పోయేవాడు కూడా అద్దం కనపడిందంటే ఆగి అంటుంటాడు. అవునా? కొంతమంది అటు ఒకడు ఉంటాడు, ఆ సేవనస్తులు కొంతమంది అప్పుడే లైన్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇక వాడు ఏం లేదు, ఇంట్లోకి వచ్చేటప్పుడు అద్దం దగ్గరకు చూస్తూ ఉంటాడు, ఇట్ట అంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. వాడి తిప్పలు ఆ జుట్టు. దేవునికి స్తోత్రం. అరే, ఇంతసేపు దువ్వుతున్నావు, రోజుకు 10-20 సార్లు దువ్వుతున్నావు, ఎప్పుడన్నా లెక్కేసావంటరా అని అడుగు. నువ్వు ఏందన్నా లెక్కేసేది? మెంటలోడు చేస్తారు ఆ పని. నేను ఎందుకు లెక్కేస్తాను అన్న? నాకేం పని? అసలైనా నా జుట్టు నేను లెక్కేసుకోవడానికి ఎట్టు కుదురుద్ది? పోనీ జెంట్స్ బ్యూటీ పార్లర్స్ వచ్చినాయి, అక్కడన్నా లెక్కేస్తావంటే ఎవ్వడు చేయడా పని. అరే, వెంట్రుకలు లెక్కయ్యే బాబు, నేను నీకు ఫీజు ఇస్తానంటే కూడా చేస్తారా? వీడెవడరా మెంటలోడ్లాగా ఉన్నాడు, జుట్టు లెక్కేయమంటాడేంటి? ఏం లేదు, నీకు నేను ఫీజు ఇస్తా, రోజు లెక్కేయి, కరెక్ట్గా లెక్క చెప్పంటే చెప్పలేడు. ఒకవేళ ఆ పని మనం చేయమని ఎవరికన్నా చెబితే వీడేదో మెంటల్ కేసులాగా ఉంది అనుకుంటారు. మీకు తెలుసా, వెంట్రుకలు లెక్క వెయ్యి అని మనం అంటే ఎదుటి వాడికి మనం పిచ్చివాళ్ళం. కానీ మనకు ఒక పిచ్చి ఆయన ఉన్నాడు, ఆల్రెడీ లెక్క పెట్టే కూర్చున్నాడు. అసలు నీ దేహం మీద ఎన్ని రోమాలు ఉండాలో లెక్కబెట్టి మొలిపించిన వాడు ఆయన. ఎంత సీరియసో మన విషయం ఆయనకి. మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలదు. ఇంత పట్టింపు మన పట్ల దేవుడు కలిగి ఉంటే మనకేమో ఏమి దడ, ఏమి టెన్షనో. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి, దేవుడు మన విషయంలో ఇలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. శరీర సంబంధమైన అవసరాలకు కూడా దేవుడు చాలినవాడు, ఆత్మ సంబంధమైన అవసరాలకు ఇంకా చాలినవాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు అనుమతిస్తాడు బాబు. హంసతూలిక తల్పాల మీద పొరలాడిస్తాడని నేను చెప్పట్లా. నీకు కావలసిన కనీస వసతులన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అంటే అలాంటి మాట అన్నాడు అంటే అలాంటి సన్నివేశాలు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో అల్లాడిపోతున్నారు. ఎంత గందరగోళం అంటే అంత గందరగోళం. ఇప్పుడు వచ్చిన తెగులు ఏం పెద్ద కంపెనీ తెగులు కాదు, దీని తాతలు మన దగ్గర మస్తు ఉన్నాయి. అసలు మళ్ళీ ఇక నెగిటివ్ రిపోర్టే లేని కంపెనీ ఐటమ్ మన దగ్గర మస్తు ఉంది. HIV పాజిటివ్ ఏమే మామూలు బ్రాండ్ అయింది. అన్ని బ్రాండుల్లోకి దరిద్ర బ్రాండు చైనా బ్రాండే. మీకు తెలియదేముంది? ఆడి బ్రాండ్ ఇక్కడ వచ్చి ఏదో ఇది చేసేది ఏం లేదు. అసలు అంతకంటే ముందు మన దగ్గర కంపెనీ ఐటమ్ చాలా ఉన్నాయి. HIV పాజిటివ్ ఉంది, క్యాన్సర్ ఉంది, తర్వాత ఇప్పుడు షుగర్ ఒక సమస్యగా ఇప్పుడు అదొకటి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, BP ఉంది, పెరాలసిస్ ఉంది. మంచి బ్రాండెడ్ ఐటమ్ మస్తులు ఉన్నాయి మన దగ్గర. ఏంది అట్టు చూస్తారు? కంపెనీ ఐటమ్ లేదు మన దగ్గర.
మరి ముష్టి చైనా సరుకు ఏముంది అది? దాని బ్రతుకు ఆఫ్టర్ ఆల్ 7 days. నేనే జోక్గా చేస్తున్నాను అనుకోవద్దు, నిజమా కాదా? 7 రోజుల్లో నెగిటివ్ రిపోర్ట్ వస్తుందిగా. అరే నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు సమస్యే కాదు, అలాగని తగిలించుకోమని నేను చెప్పట్లా. ఆ 7 రోజులు మాత్రం హింస ఎందుకు చెప్తున్నా మాట. దానికంటే బ్రాండ్ మంచి కంపెనీ ఐటమ్ మన దగ్గర మస్తున్నాయి, దాని గురించి వదిలేశారు. ఇప్పుడు పోనీ అది ఒక అందుకు మంచిది అయింది, దీని గురించి టెన్షన్తో అసలు మేజర్ అయి తీసి పక్కన పెట్టేసుకున్నారు, ఆ టెన్షన్ తగ్గించుకున్నారు. ప్రియులారా, మనకు ఆల్రెడీ ఉన్న సమస్యలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిందే పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మృతులు ఇంత అనేస్తున్నారు. అదే దేశం అని ఉన్నప్పుడు, రాష్ట్రం అని ఉన్నప్పుడు, ప్రపంచం అని ఉన్నప్పుడు కొంతమంది పుట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ జనన మరణ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ కొత్త వైరస్ వచ్చిందని ఇప్పుడు మరణాలను చూపిస్తూ ఉన్నారు. అంతకుముందు మరణాలు లేవా? ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడే మరణాల రేటు తక్కువగా ఉంది. ఎందుకు చెప్పనా? ఈ మాస్కుల దెబ్బకి, జాగ్రత్తల దెబ్బకి వేరే జబ్బులు చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. దీని దెబ్బకి అంతగా విపరీతంగా తిరుగుళ్ళు తగ్గిపోయినందున యాక్సిడెంట్ ద్వారా పోయి కూడా చాలా తగ్గిపోయినాయి. ప్రియులారా, నేను చెప్పేది గుర్తుపట్టుకోండి. దేనిని గురించి కూడా చింతపడాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరము లేదు. దేవునిలో లేను నేను అనుకుంటే అప్పుడు చెయ్యి ఆ పని. నేను ప్రభువులో ఉన్నాను, విశ్వాసమును బట్టి నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా ప్రభువుతో అంటు కట్టబడ్డాను. ఆ ద్రాక్షవల్లిలో నేను ఒక కొమ్మనై ఉన్నాను, నేను ఒక తీగనై ఉన్నాను, నేను ప్రభువులో ఉన్నాను అని నిజంగా నువ్వు అనుకుంటే, నేను చెప్తున్న దేని గురించి కూడా నువ్వు చింతపడ నిమిత్తం లేదు, కృంగిపో నిమిత్తం లేదు, భయపడ నిమిత్తం లేదు. ఎందుకంటే నువ్వున్నది జీవము గల దేవునిలో. హల్లెలూయా. బండలో నివాసమున్న పక్షి ఎంత భద్రతలో ఉంటుందో అట్లాగా ప్రభువులో నివాసమున్న మనకెంత భద్రత ఉందో. ఆయన సెలవు లేక నీ ప్రాణము పోవుట కూడా సాధ్యం కాదు. కత్తితో పొడిచినా నువ్వు చావవు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అంత తేలిక అనుకున్నావేంది చచ్చిపోవటం కూడా? చెప్తున్నా, నువ్వు సావాలన్నా కూడా అంత తేలికైన విషయం కాదు, అది జరగదు. ఆయన సెలవు కావాలి, పర్మిషన్ కావాలి. యేసు ప్రభులోకి వస్తే అంతే. మరి యేసు ప్రభులోకి వచ్చి శపించబడాలంటే కూడా సాధ్యం కాదు. నేను శాపాన్ని పొందుతానన్నా కూడా ఊరుకోడు, కొట్టి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మూర్ఖులాగున్నావురా నువ్వు? నోర్మై. నాకు వెలపట ఉంటే అప్పుడు నువ్వు అడిగితే శాపం వచ్చిద్దేమో, కానీ నా లోకి వచ్చావు కాబట్టి ఇక నువ్వు దరిద్రులాగా ఉంటానంటే నేను ఊరుకోను. నువ్వు రారాజు కొడుకురా, రారాజు కూతురువి అంట. నేను దరిద్రాన్ని వల్లపోస్తానంటే కూడా ఊరుకోను. అరే ఏంటి దరిద్రం? సమృద్ధి ఇస్తా, తీసుకో అంటాడు. వద్దులే ప్రభా, నేను కష్టాలు పడాను అంటాడు. తన్ని మరి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పు. యేసయ్యలోకి వచ్చినాక నువ్వే సొంతంగా సద్దామన్నా కూడా ఏది కాదు అది. నీవు ఆయన భక్తుడవు, భక్తురాలి అయిపోయావు. ఇక నీ ప్రతి అడుగు, నీ ప్రతి కదలిక, నీ ప్రతి ప్రయాణం, నీ ప్రతి గమనం ఎంత సెక్యూరిటీలో ఉంటుందో తెలుసా? నువ్వు ఇల్లు దాటి బయలుదేరావంటేనే దూతల సమూహం నీకు ప్రాకారంగా ఉంటుంది. వాక్యాలు చదవటం, పాటలు పాడటం కాదు, దేవుడిచ్చే భద్రతను కూడా గుర్తుపట్టాలి. ఎంత సీరియస్సో మన విషయం. దేవదూతల గురించి ఏం చెప్పాడు? రక్షణయను స్వాస్థ్యము పొందబో మనకు పరిచర్య చేయు ఆత్మలు కారా, హెబ్రీ పత్రికలో అంటాడు. మనం ఇల్లు దాటి బయలుదేరితే దూతల భద్రత మనకు ఉంటుంది. మరి అట్లయితే కొంతమంది యాక్సిడెంట్స్లో పోతున్నారు అంటే ఆయన సెలవు అయింది. దేవునికి స్తోత్రం. ఇక ఆయన ఇవ్వక మునుపు నీ వెంట్రుక కూడా, మళ్ళీ చెప్తున్నా, ఆయన సెలవు ఇవ్వకపోతే మన తల మీద ఉన్న వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా కదల్చడం ఎవడి తరం కాదు. చెప్పు స్తోత్రం. ఎవరి తరం అయింది? రమ్మను మరి. ఆయన సెలవు ఇవ్వాలి. నీ నెత్తి మీద ఒక వెంట్రుక ఈరోజు దువ్వినప్పుడు ఒక వెంట్రుక కింద పడాలంటే
ఆయన సెలవు ఇయ్యాలి అంతే. వెంట్రుకకే సెలవు అవసరం అయితే ఇక ప్రాణం తీయటానికి తెగులుకి అంత తేలిక అవకాశం ఉందా? ఏమయ్యా? ఒకటే నువ్వు దేవుని భక్తుడవు, యెహోవా భక్తుడవు, యేసయ్య భక్తుడవు. ఈ ప్రాణం పోవటం అంత తేలికైన విషయం కాదు, నువ్వు చావటం అంత చిన్న విషయం కాదు. పెద్ద ప్రిపరేషన్ ఉంటుంది దానికి. మరి నిన్ను తీసుకెళ్ళటానికి పెద్ద ఏర్పాటు ఉంది. అంతఃపురానికి యువరాజును స్వాగతించినట్టు తీసుకెళ్తారు. హలో, లైన్లో ఉన్నారా? అంతఃపురానికి పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం. పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే మధురక్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే మధురక్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం. పరలోకమేన అంతఃపురం చేరాలనేన తాపత్రయం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏదైనా కొదువు కలిగి ఉన్నామంటే ఆయన అనుమతి, ఏదైనా ఆశీర్వాదం వచ్చిందంటే ఆయన దీవెన, కృప, అంతే. 3 చెప్పాను నేను. నువ్వు యేసయ్యలోకి వచ్చి దరిద్రుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అంటే ఊరుకోడు. ఆయన చిత్తమైతే అనుమతి ఇస్తాడు, లేకపోతే 2 తన్ని మరి దీవిస్తాడు. చెప్పుకో బాబు, అవసరమైతే నన్ను తన్ని మరి ఏంది చెప్పలేంది, ఏం చేసి మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ఏం రిహార్సల్ వేసుకున్నాడు? వచ్చే దారిలో పోయి కాళ్ళు పట్టుకుంటాను, కొడుగ్గా తగను, దాసుడుగా ఉండనిమ్మని వేడుకుంటాను అన్నాడు. ఏం చేశాడు? అననిచ్చాడా అసలు ఆ మాట? అరే రే 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 చూస్తానే మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, ఆ మహానుభావుడు ఎన్ని ముద్దులు పెట్టుంటాడో మనకి. యేసయ్య నిన్ను ముద్దాడి మరి దీవిస్తాడు. భయపడొద్దు. నీ కార్యమును ముద్దాడి మరి సఫలపరుస్తాడో నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు చావాలంటే కూడా అంత తేలికైన విషయం కాదు. ఊరికి నేను చచ్చిపోతాం అనుకున్నా, నేను చచ్చిపోతాను ప్రభు అంటే కూడా తంతాడు.
2 బీ కూర్చో, ఏం చచ్చిపోయేది, చాలా పని ఉంది నీతో అంటాడు. లేదు ప్రభా నాకు రోగం వచ్చింది చచ్చిపోతున్నా. ఏం రోగం వచ్చింది? ఏ రోగం? నా సెలవు లేకుండా నిన్ను చంపేది. ఐగుప్తు మొత్తం తెగులుంది, నా ప్రజలున్న గోషెను ప్రాంతములో తెగులు లేదు. కారణం నేనే ప్రాకారము. హల్లెలూయా. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతనే. నా కాలగతులన్నీ నీ వశమని నిలిచి ఉన్నాను నీ చెంతనే. నా దాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదని. అవునన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోని అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, కావాలి నీ స్నేహము. ఎవరు ప్రాకారం? తన ప్రజలకు ఎవరు భద్రత? ఆయనే ప్రాకారమై. ఐగుప్తు మొత్తం తెగులుంది, గోషెన్లో తెగులు లేదు. ఎందుకు? అక్కడ తన ప్రజలు ఉన్నారు. అలాగే లోకం మొత్తాన్ని వణికించినది ఏదైనా దేవుని అదుపాజ్ఞలలో, ఆయన రక్షణలో నిలిచి ఉన్న నిన్ను కదిలించనైనా కదిలించలేదో. గనుక అనవసరపు దడ తగ్గించుకో. అది ఆ ఒక్కటి అర్థం కావటానికి చెప్పా. ఏం దడ? యేసయ్య ఆయన అనే వెహికల్లో ఎక్కిన తర్వాత కూడా ఇక మళ్ళీ నెత్తిన బరువు పెట్టుకున్నామంటే మర్యాద ఉండదు. పిచ్చి చేష్టాలు చేయొద్దు. అయిపోయింది ఆ సెక్షన్. ఇక బరువు అంతా ఆయన మీద వెయ్యి. మరి నేనేం చేయాలో ప్రభు అంటే ప్రశాంతంగా ఆయన్ని సన్నుతించంతే. హల్లెలూయా. నెమ్మదిగా ఆయనను మహిమపరచు అంతే. నువ్వు అంతే, ప్రశాంతంగా ఆయనలో ఆనందాన్ని అనుభవించు, సంతోషపడు, ప్రశాంతంగా ఉండే. నేను చూసుకుంటానని ఆయన అంత చక్కగా మాట్లాడుతుంటే మళ్ళా నువ్వేం పిచ్చి చేష్టాలు చేస్తావేంది? కాబట్టి అందరికి అర్థం కావటానికి ఇట్లా చెబుతున్నానండి. కొంతమందికి ఫ్యాషన్ డైలాగ్స్ కావాలి. నాకేమో 2 బ్యాచ్ల్లో ఉన్నారు. క్లాసర్స్ ఉన్నారు, మాసర్స్ ఉన్నారు. ఇద్దరిని కలిపి నేను డీల్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ టైపులో కూడా ఇస్తుంటాను. కాబట్టి చెప్పిన విషయాలు మనస్కరించి సీరియస్గా తీసుకొని ప్రభువులో మీరు ఆనందించండి. స్తోత్రం. అబ్రహాము ఒక మనిషి ఏ ఏ విషయాలలో కోరుకుంటాడో అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డట్టు చదివించా. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి. ముగించడం అంత ఆనందమా మీకు? సరే కానివ్వండి. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? ఆ ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. మొట్టమొదటిది ఏంటంటే, తనకు తెలియనంత వరకు ఆ లోకానుసారంగా జీవించిన దేవుడు ఆయనను దర్శించి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అబ్రహాము 2 చేశాడు. 75 సంవత్సరాలు ఆయన గతం ఏమిటో యెహోషువ గ్రంథంలోనూ అలాగా అక్కడక్కడ కొంచెం మనకి రిఫరెన్స్ దొరికిద్ది, కొద్ది గొప్ప, పూర్తిగా కూడా డీటెయిల్గా దొరకదు. ఆ 75 ఏళ్ల చరిత్ర పక్కన పెడదాం. 75 దగ్గర నుంచి దేవునితో నడక మొదలుపెట్టాడు. ఆ నడక గురించి మనం మాట్లాడదాం. 2 చేశాడు. అన్ని విషయములలో ఆశీర్వదించబడిన అబ్రహాం. ఇందాక చెప్పిన మ్యాటర్ ఏమో యేసు ప్రభు ఒక ఆత్మ సంబంధమైన దీవెనే కాదు, భౌతికంగా కూడా ఆయన మనకు చాలినవాడు అని చెప్పా. పాత నిబంధనలో అబ్రహాం స్టోరీ, నూతన నిబంధనలో ప్రియుడైన గాయుకి యోహాను రాసిన పత్రికలో చెప్తాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండ. చూడండి ఒక్కసారి ఆ వచనం. అదేదో పత్రిక, మరి ఏదో పత్రిక
నేను చెప్పను. అయ్యా అయ్యా పెద్దనైన నేను ఆగు. అసలు ఏం పత్రిక అయ్యా? చెప్పు, అందులో చెప్పు. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి వచనం. అదయ్యా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయున్నది. అబ్బా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ అన్ని అక్కడేమన్నాడు? అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించను. ఇక్కడ నూతన నిబంధనలో కూడా యోహాను పత్రిక రాస్తూ గాయు అనే వ్యక్తికి చెప్తున్నాడు, నీవు ఆత్మ విషయంలో వర్ధిల్లుతున్నావు, సంతోషం. నీ ఆత్మ వర్ధిల్లుతుంది, సంతోషం. అంతేకాదు, అన్ని విషయములలో, అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అద్దుగో. కాబట్టి యేసుప్రభు అనగానే ఓన్లీ ఆత్మకే, ఇక శరీర సంబంధంగా అన్ని అగసాట్లు మారి జీవితమే అని పొర్రపాటును కూడా అనుకోవద్దు. అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాడు తప్ప, యేసులోకి ఒకడు ప్రవేశిస్తే దీవెనలోకి, ఆశీర్వాదంలోకి ప్రవేశించినట్టు, చీకట్లోంచి వెలుగులోకి ప్రవేశించినట్టు. వీటిని గురించి యేసన్న గారు మంచి పాటలు రాశాడు, కానీ పాడేదానికి ఇప్పుడు కష్టమైపోయింది. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభులోకి రాక మునుపు స్థితి వేరు, యేసులోకి వచ్చిన తర్వాత స్థితి వేరు. కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నా, యేసు రెండు విషయములకు చాలిన దేవుడు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాద రహస్యం విందాం. 2 మాటలు. 75 ఏళ్ల జీవితం తర్వాత తీసేద్దాం, పక్కకు పెట్టేద్దాం. దేవుడు అతన్ని దర్శించిన తరువాత 2 విషయాలు అబ్రహాములో స్పష్టంగా కనపడతాయి. నంబర్ 1, ఏ దేవుడు అతనితో మాట్లాడాడో, ఏ దేవుడు అతన్ని పిలిచాడో, ఆ దేవుని యందు మొట్టమొదట విశ్వాసం ఉంచాడు. ఇది అందరికీ తెలిసిన సంగతే. రెండవది ఏం చేశాడంటే, విశ్వసించటం మాత్రమే కాకుండా తను దేవుని నమ్ముతున్నాను అనటానికి రుజువుగా దేవునితో కలిసి నడక మొదలుపెట్టాడు. అంటే దేవునితో కలిసి నడవటం అంటే అర్థం ఏమిటంటే, ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునితో నడక అంటే వాక్య దైవము ఎలా చెబుతున్నాడో, ఎలా చూపిస్తున్నాడో అలాగా నడవటం. దేవుని మాటను మీరి ఒకటైననో చేయకుండానట్లు నేను జాగ్రత్త పడాలి అని ఒక స్థిరమైన తీర్మానాన్ని అబ్రాహాము కలిగి ఉన్నాడు. అది సోదర రహస్యం. ఎక్కడన్నా ఒకవేళ తన అడుగులలో భంగపాటు ఎదురైతే మళ్ళా దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవుని చేత సరి చేయబడ్డాడు. దేవునితో నడిచేటప్పుడు కొన్నిసార్లు మన అడుగులు ఇరుకున పడుతుంటాయి, కొన్నిసార్లు అక్షరాల అలానే నడవటానికి కష్టమైపోతున్న పరిస్థితులు ఎదుర్కొంటాం. ఒకవేళ మన అడుగు జారితే, జారిన దగ్గర పడ్డ దగ్గర కూర్చోకుండా తిరిగి లేచి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నడతను సరిదిద్దుకొని మరలా సరిగా నడవటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ఆయన మాట చొప్పున జీవిస్తాను. ఇవి 2 అబ్రహాము చేశాడు. అది రహస్యం. ఇప్పుడు మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవాలి, ఆత్మ సంబంధంగా భౌతికంగా కూడా దేవుని కృప పొందాలి మనం అంటే ఈ 2 తప్పనిసరి. మొట్టమొదటిది ఏంటి? దేవుని నమ్ముట లేదా దేవుని విశ్వసించుట. మనం విశ్వసించిన దేవుడు చెప్పిన మాటల చొప్పున నడచుట. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము ప్రవర్తించువాడే ప్రవేశించును అన్నాడు. కాబట్టి యేసయ్యా యేసయ్యా స్తోత్రం అని మాట్లాడటం, పాటలు పాడటం కాదు, చెయ్యి మంచిదే, కానీ ఆయన ఏం చెబుతున్నాడో విని ఆ మాటల చొప్పున నేను అడుగులు వేయాలి అనే విషయంలో చాలా సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి దేవుని మాటల్ని. అప్పుడు
ఎందుకంటే దాని గురించి లేఖనాల్లో అనేక వచనాలు ఉన్నాయి. నా మాట విని ఎవడు వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నాడు. అంటే నా మాట లక్ష్య పెట్టని వాడిని పక్కన పెట్టానని అర్థం. స్తోత్రం. మళ్ళీ చెప్తా, నా మాట ఎవడు విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అనే మాట లేఖనంలో ఉందా లేదా? ఆ మాట ప్రభు అన్నాడు అంటే ఆయన మాట పెడచెవిన పెట్టిన వాడిని పక్కన పెట్టాడని అర్థం. కొంతమంది విశ్వాసులే కానీ తమ ప్రవర్తనలో నేను చేసే ఈ చర్యలు, ఈ క్రియలు, ఇదంతా కూడా దేవుని వాక్యానుసారమేనా, ఇది దేవుని చిత్తానుసారమైన నడకేనా, లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి నా సొంతంగా నడుస్తున్నానా అనే చిన్న పరిశీలన ఎప్పటికప్పుడు మనకు అవసరమై ఉంది. ఎందుకంటే దీవెనలో నుండి మనం శాపంలోకి వెళ్ళకుండానట్లు ఆయన మాట మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు. హల్లెలూయా. దీవెనలో నుండి మళ్ళా శాపంలోకి లాగటానికి సైతానుగాడు ఎప్పుడు పొంతులేస్తాడు. వాడు ఆకర్షణలకు లోనై దారి తప్పి మళ్ళీ అంధకారంలోకి పోకుండానట్లు దేవుని మాట మనకు దీపము. ప్రియులారా, దేవునితో నడక అంటే దేవుని మాటలను అనుసరించిన బ్రతుకు. అబ్రహాం లైఫ్ చూడండి మీరు, ఎంత స్థిర తీర్మానం అంటే దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏమండి, మనం దేవుణ్ణి నమ్మటం గొప్ప సంగతి కాదండి. ఆయన బలవంతుడు, ఆయన నమ్మక ఎవరిని నమ్ముతావు? ఆయన మహాజ్ఞాని, ఆయన నమ్మక ఎవరిని నమ్ముతావు? ఆయన సర్వశక్తుడు, ఆయన నమ్మక ఎవరిని నమ్ముతావు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన నమ్మక ఎవరిని నమ్ముతావు? నువ్వు ఆయన నమ్మటానికి బోల్డన్న ఆధారాలు ఉన్నాయి. కానీ దేవుడిని మనం నమ్మటం గొప్పతనం కాదు, కానీ మనల్ని దేవుడు నమ్మటం గొప్పతనం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని దేవుడు నమ్మాలి సోదరా. అక్కడ మన పనితనం కనపడుతుంది. అబ్రహాం పనితనం అక్కడే కనపడిద్ది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు కదా. నేను ఇంకొకటి చెప్పనా, దేవుడు కూడా అబ్రహామును నమ్మెను. ఎక్కడుంది వచనం? తీసుకో, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూడు. తొందరగా, టైం లేదు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని నెరిగి ఉన్నాను. నేను మళ్ళీ ఒక్కసారి చదువు నాయన. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు. చూసారా, దేవుడే ఈ మాట అంటున్నాడండి. పైన ఏమన్నాడో తెలుసా? నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును. చదువు తర్వాత. నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎప్పుడు ఎరుగున్నాడు? ముందే ఎరుగున్నాడు. ఎవరినే? అబ్రహాముని. ఏమనో తెలుసా? నేను చెప్పిన మాట గైకొనటం అబ్రహాం ఒక్కడే కాదు, ఆయన సంతానానికి కూడా నేర్పుకోగలిగినటువంటి వ్యక్తి. నా మాట అబ్రహాముకి చాలా సీరియస్. ఇందాక చెప్పాను, మన విషయంలో దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడని. ఎప్పుడు తీసుకుంటాడో తెలుసా? మనం ఆయన మాటని సీరియస్గా తీసుకున్నప్పుడు. అబ్రహాం తీసుకున్నాడు అట్లా. పనికి మాలిన లోకస్తుల మాటలు కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. అరే, మారు మనసు పొందా, బాప్తిస్మం పొందవా అంటే పొందటానికి బయలుదేరతాడా? ఇంటి పక్కనోడో ఇంటి అన్న కూడా చెప్తాడు, ఎక్కడికి రా బయలుదేరావు అంటే చర్చికి. ఆహా, ఏం సంగతి అంటే బాప్తిస్మం ఇస్తున్నారు, తీసుకుందామని వెళ్తున్నాను. ఏంటి బాప్తిస్మం? రే, నేను పిచ్చా నీకు? మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళ వేసుకుంటామంటరా? పిచ్చి పనులు చేయవాకు. ఏదో నీకు ఏదో దేవుడు సాయం చేశాడు, ఏదో చర్చికి పోయావు, 2 రూపాయలు వెయ్యి, ఏదో 4 రూపాయలు వెయ్యి, అంతవరకే. కానీ ఏదో బాప్తిస్మాలో మతం పుచ్చుకోవటాలు అట్లాంటి పిచ్చి పనులు చేయకురు. మన కులం తెలుసుగా నీకు, మనది ఒక రేంజ్ రో. ఇటు బొందా.
ఈడేం చేస్తాడు తెలుసా, ఒక్కొక్కడు తెలివి తక్కువ దద్దమ్మ, అందరు కాదులేండి, ఒకళ్ళు ఉంటారు తెలివి తక్కువ దద్దమ్మలో. దేవుడు ఏం చెప్పాడు పట్టించుకోడో, వాడు చెప్పిన మాట విని వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే యేసుక్రీస్తు అనే ఆశీర్వాదంలోనికి ప్రవేశించబోయేటప్పుడు లోక సంబంధి సైతాను సంబంధి అనేవాడు ఒకడు చెప్పిన మాట విని వీడు వెనక్కి వెళ్ళిపోతే ఇది శాపంలోనే కూర్చున్నాడా, దీవెనలోకి వచ్చాడా? అబ్రహాం అట్లా కాదు, తను తలపెట్టి దేవుడు చెబితే ఏదైనా సరేగా వెనకాడే ప్రసక్తి లేదు. అది ఆయన స్పెషల్. సింపుల్. ప్రతి అడుగు కూడా అట్లా బేరీజ్ వేసుకొని నడిచాడు. ఏది చేసినా ఇది దేవుడు చెప్పిందేనా, దేవుడు ఆమోదిస్తాడా, ఇలా నేను చేయటం, ఇలా ప్రవర్తించటం, ఇలా వ్యవహరించడం ఒప్పుకుంటాడా? అన్నీ 75 ఏళ్లకు అవతల మళ్ళా అదేం లేదు, తెలియదు అప్పుడు. కానీ దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడటం మొదలుపెట్టినాక ఫుల్ చేంజ్. ఒక మాటలో చెప్పాలంటే ఇక తన డైరెక్షన్ మొత్తం పక్కన పెట్టి ఆయన ఎలా చెబితే అలా నడిచాడు సుబ్బారావు. ఏందనుకున్నా మరి, అట్లా నడిచాడు. అందుకే అన్ని విషయములలో ఆ మాట దేవుడే చెప్తున్నాడు, నేను అబ్రహామును నమ్ముతున్నాను. తనొక్కడే కాదు, తన ఫ్యామిలీకి కూడా నేర్పుకుంటాడో. ఇంకొకటి కూడా చూడు, ఆదికాండం 22:18 చూడు, 17 నుంచి కూడా చదువు, బాగుంటుంది. లేదా 16 నుంచి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. అబ్బా 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 అబ్బా, నేను చెప్పిన మాట విన్నావు నాయన నువ్వు. అయిపోయింది పో. ఏమైపోయింది ప్రభా, ఇంకా లెక్కేసుకోలేవు. ఏంటిది ప్రభా? నీ సంతానాన్ని. అదేంది ప్రభా అంటే, నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని నా మాటకు భయపడి, నా మాటకు గౌరవం చూపి, నా మాటకు విలువిచ్చి నేను చెప్పిన పని చేయబోయావు చూడు అబ్రహాం. పిచ్చగా నచ్చేసావు. నన్ను నమ్మేవాయా నువ్వు? నన్ను నమ్మావు. నీకు నువ్వు లెక్కేసుకోలేవు. పోతే నీకు దమ్ముంటే లెక్కే, సముద్ర తీరం మందలు ఇసుకో లెక్కే. ఎట్లా సాధ్యమైంది ప్రభా? ఒక దోషులు తీసుకొని లెక్కేస్తే నా బతుకాలం జరిపోయింది ప్రభా. అది అంతమందిని నేను నీకు చదువు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున. అద్దుగద్దుగద్దుగా ఆ మాట అండర్లైన్ చేయాలి. నీవు నా మాట వినినందున. భూలోకములో వినటం అంటే మళ్ళా కూర్చొని వినటం కాదు. వినటం అంటే చేయటం. అక్కడ వినటం అంటే 2 అర్థాలు వస్తాయండి. మాట వినరా అంటారు పెద్దోళ్ళు. మాట వినరా అంటే ఏంది? కూర్చొని వినమని కాదు, చెప్పినట్టు చేయరా అని. వినుట అనే దానిలో 2 అర్థాలు అన్నమాట. కూర్చొని వినటం వస్తుంది, చెప్పినట్టు చేయటం కూడా వినటం అనే వస్తుంది. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి యెహోవా సెలవిచ్చెనని. అసలు ప్రామిస్ చేస్తున్నాడండి, ఒట్టు పెడుతున్నాడు. అబ్రాహాం ఒట్టు, భూలోకములో నీ వంశములన్నీ జనములన్నీ నీ సంతతి వలన ఆశీర్వదించబడతాయి. బాబా, అంతకు మించి మనిషి జీవితానికి ఇంకేం కావాలండి? నాకు అర్థం కాదు. దేన్ని బట్టి ఎన్ని ఒక్కటే, దేవుని మాట చొప్పున నేను చెప్పినట్టు నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావు, నేను చెప్పినట్టు నడవటానికి ఇష్టపడుతున్నావు, నా ఆలోచనలో బ్రతకడానికి ఇష్టపడుతున్నావు. చాలు పోవాయి, ఇక నేను చూసుకుంటాను అన్ని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకొక్కటే సూత్రం చెప్తున్నా. దేవునితో నడక అంటే నువ్వు ఏది చేయబోయినా, ఏ అడుగు వేయబోయినా ఒక్కటి, దేవుని వాక్యానుసారంగా ఇది రైటేనా? నేను ఇలా ప్రవర్తించడం దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? అట్లయితే నేను మార్చుకోవాలి. ఈ విషయంలో దేవుడు నేను ఇలా చేయటం ఒప్పుకుంటాడా? ఈ సందర్భంలో నేను ఇలా వ్యవహరించడం దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అట్లయితే మార్చుకోవాలి. నా ఆంతర్యంలో అసూయ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి నచ్చదు, అది తీసేసుకోవాలి, చంపేసేయాలి దాన్ని. పరిశుద్ధత పోగొట్టుకోవటాన్ని దేవుడు ఇష్టపడతాడా?
జారత్వాన్ని దేవుడు ఇష్టపడ్డాడు, కామాతురతను దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి నేను దాన్ని చంపేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యానుసారం కాదు అది. దేవుని వాక్యం ఒప్పుకోవటలా చేయటానికి. హలో, వింటున్నావా? పొరుగువాంతాన్ని ప్రలోభించటం వాక్యానుసారమేనా? దేవుడు ఒప్పుకుంటాడు? చిచ్చి, దేవుడు ఒప్పుకోడు. ఎంత లాభం వస్తే మాత్రమే నాకు, ఒకటి అన్యాయం చేసే సొమ్ము నాకు. వాక్యానుసారం కాదు. ప్రతి అడుగు వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని వాక్యానుసారముగా నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటే దేవుడు మనల్ని చూస్తాడు. మనం దేవుడిని నమ్మటం కాదు, దేవుడు మనల్ని నమ్మాలని చెప్పా. అబ్రహాముని నమ్మాడు, ఆశీర్వదించేశాడంతే. నన్ను కూడా నమ్మాలి. శ్రమల పరీక్ష, శోధనల పరీక్ష మనకు రప్పించాలంటే ఏబును నమ్మాడు. నన్ను నమ్ముతాడా? ఏబుకి వచ్చినే మన కానీ రప్పించినట్టయితే అడ్రస్ కూడా ఉండేది కాదు మన విశ్వాసం. దేవుడు అంటే వాడి ముక్కు పగలగొట్టేవాళ్ళం మనం అయితే ఏ ప్లేస్లో ఉంటే. దేవుడు అన్నా ఉంటే పగిలిపోద్ది ముక్కు అనేవాళ్ళం. ఎందుకు? ఏంద్రా దేవుడు? 10 మందిరా? 10 మంది ఒకళ్ళిద్దరా? ఏంద్రా నేను చేసినంత దుర్మార్గం? ఆకలిగా ఉన్నోడికి అన్నం పెట్టా, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చా. అయ్యా, నాకు అన్యాయం జరుగుతుందంటే పోయి న్యాయం చేశా, విధవాళ్ళని చూసి దాటిపోలేదు. ఏందిరా నేను చేసిన అన్యాయం? 10 మంది పిల్లలరా ఒక్కరోజే. ఏం దేవుడ్రా అనేవాళ్ళమేమో. ఏవు కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనినో, ఆయనకే స్తోత్రం. ఆయనతోనే నా వ్యాజ్యం. నేను ఎవరి మీద పడి ఆడవను, ఎవరిని అనుకోను, ఎవరిని తిట్టిపోసుకోను. కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసుకునే జిలాకు పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు, పక్కన వాళ్ళ మీద పడి ఏడుతుంటారు. ఇది ఒక టైప్ మైండ్లు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్దిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చేసే పనికి మాలిన పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ దరిద్రపు ఏడుపు ఎందుకు? ఏబు ఎవరి మీద పడి ఏడవలా? ఎవరి మీద పడ్డాడు? నేను ఎవరినని ఏమి ప్రయోజనం? ఎవరితో నేను అనను, ఆయనతోనే నేను మాట్లాడుకుంటాను, ఆయనతోనే నాకు వ్యాజ్యము కలిగినది, ఆయనే తేల్చాలి ఈ కేసు ఏందో అంటే దిగు వచ్చాడు ఏబు కోసం. సుడిగాలిలో యెహోవా ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏబుకు కనువిప్పు కలిగించిన తర్వాత ఏబు పశ్చాత్తాపుడై దిద్దుబాటు పొందాడు. అప్పుడు ఏబుని 2 అంతలు ఆశీర్వదించాడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చేసుకునే పిచ్చి పిచ్చి కార్యాలు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన నడతలు, మనం చేసే పనికి మాలిన పనులకి మళ్ళీ ఇతరుల మీద ఆడవటం. ఎందుకది? ఇతరుల మీద సణుక్కోవటం, కొనుక్కోవటం, వీళ్ళ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. తప్పు 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 తప్పు. దేవునితోనే కూర్చొని, దేవా నువ్వే తెలుసు నాయన ఎందుకు జరిగింది ఇట్లా. ఏబుకు అంత రానిచ్చాడంటే ఏబుని నమ్మాడు, నిన్ను నమ్మాడని కుదరదు. డిజిఎస్ దినకరన్ గారు తన కుమార్తె దాదాపు 18 సంవత్సరాల వయస్సు కలిగిన బిడ్డ, ఆడపిల్ల, చాలా మంచి కుమార్తెట. ఆయన సాక్ష్యంలో నేను చదివాను. ఆ బిడ్డ యాక్సిడెంట్లో నిద్రించిందండి. ఆమె నిద్రించిన తర్వాత ఆయన గదిలోకి వెళ్ళిపోయి, నేను వెళ్ళి ఏం చెప్పేదయ్యా సువార్త, నాకు ముఖం చెల్లట్లేదు, నేను పోను అని గదిలో కూర్చొని తలుపులు వేసుకొని కన్నీటి పర్యంతం మంచి ప్రార్థనా పరుడు ఆయన. మోకాళ్ళు వేసి కూర్చున్నాడట, నాకు తెలియదని. ఎవరి మీద ఏడవలా ఆయన, ఎవరిని అనుకోలా, ఎవరిని సణుక్కోలా, ఎవరిని కొనుక్కోలా, ఎవరిని నేరస్తులుగా చూడలా. పోయి దేవుని ముందు కూర్చొని బోరున ఏడ్చి తిండి తిప్పలు లేకుండా అలానే ఉండిపోయాడట. కొద్ది రోజులు అలాగే ఉండిపోయాడు ఆయన. తర్వాత దేవుని స్వరం విని లేచి వచ్చాడు బయటికి. ఏమన్నాడో తెలుసా? ఏబు ఎలాగూ నా ఎదుట ప్రవర్తించాడో నీ వెరుగువా దినకరన్? సాతాను ముందు నన్ను సిగ్గుపరుస్తావా అన్నాడట.
ఒకసారి ఊహించండి మీరు. దినకరాన్, సాతాను ముందు నన్ను సిగ్గుపరుస్తావా నాయనా? తనకింత నష్టము నేను అనుమతించిన విశ్వాసం విడువడు, తను నన్ను ప్రేమించుట మానడు అని నేను మాట్లాడాను. మరి ఏవు పలికినట్టు యుక్తంగా పలకకుండా నువ్వేమీ నేను చెయ్యనంటున్నా, నన్ను సిగ్గుపరుస్తావా నాయనా అంటే, నన్ను క్షమించు తండ్రి, ఒక్కసారి నా బిడ్డను నాకు చూపించు, ఇంకా నేను మళ్ళీ అడగను ప్రభువా అని ప్రార్థించాడంట. మానవ వాత్సల్యాన్ని బట్టి అప్పుడు ఒక దేవుడు ఆయన్ని దర్శనమందు తేటగా తీసుకెళ్ళాడు. పరదేశు మహిమలోనికి తీసుకెళ్ళినప్పుడు అట్లా వెళ్ళటం జరిగిద్దా అంటే, పౌలు మహనీయుడు నేను వెళ్ళొచ్చాను అన్నాడు, గుర్తుందా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఒక్కొక్కరు నమ్మరు, నాకెందుకు, నేను నమ్ముతా, నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను నమ్ముతా. ఎవడు నమ్మితే ఏం, నమ్మకపోతేనే. లేఖనం కూడా సాక్ష్యం ఉంది. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు శరీరముతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగును, కానీ అతడు 3వ ఆకాశమునకు దేవుని పరదైస్లోని కొనిపోబడి వచింపశక్యము గాని మాటలు వినెను, ఏ మనుషుడు వాటిని పలుకోకూడదు అని చెప్పాడు. దినకరన్ గాని తీసుకుని వెళ్ళాడు. గుంపులు గుంపులుగా పరిశుద్ధుల గుంపులు కనపడుతున్నాయట అక్కడ. తెల్లని వస్త్రాలు ధరించిన మహిమ తేజస్సుతో ఉన్నటువంటి భక్తుల ఆత్మలు కనపడుతున్నాయి అక్కడ. ఒక సమూహం కూర్చొని దేవుణ్ణి మహింపరిచి దేవునిలో ఆనందిస్తూ ఉంటే అందులో తన కుమార్తెను దేవుడు చూపించాడు. అదిగో చూడు, ఆమె ఎవరు గుర్తుపట్టంటే తన బిడ్డ. ఆమెను చూసి ఎంతో సంతోషపడ్డాడట. వెళ్ళు, రోజుల నుంచి బాధపడుతున్నావుగా, వెళ్ళి నీ కుమార్తెను పలకరించు అన్నాడట. 2 అడుగులు లేచి కూడా వెనక్కి వచ్చాడట. వెళ్ళు పలకరించు అంటే, వద్దు ప్రభువా, నా కుమార్తెని భూమి మీద ఉన్న దినములన్నిట ఏనాడు కూడా ఇంత ఆనందంగా నేను చూడలేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డని భూమి మీద ఉన్న దినములలో ఎప్పుడూ ఇంత ఆనందంగా నేను చూడలేదు. ఇంత సంతోషంగా నా బిడ్డ ఉంటే, నా బిడ్డ ఆనందం కంటే నాకు కావాల్సిందే ఉంది ఒక తండ్రిగా. తండ్రి, నాకు ఇంతే చాలు ప్రభువా అన్నాడట. సరే పద అన్నాడట. ప్రభువా, నాకు ఒక ఆశ. ఏంటన్నా? నేను కూడా ఇక్కడే ఉంటా ప్రభువా అన్నాడు. నేను కూడా ఇక్కడే ఉంటాను ప్రభువా, కొద్దిగా సమయం ఉంది. నువ్వు ఇంకా భూమి మీద రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయి, ప్రకటించాల్సిన సువార్త ఇంకా ఉంది, ప్రాంతాలు ఉన్నాయి నాయన. నువ్వు కొద్దిగా సమయం తర్వాత వద్దు కానీ నేనే తీసుకొస్తాను, అంతవరకు నేను సమయం ముగించి తీసుకునేంత వరకు నువ్వు వెళ్ళి పని చేయాలి, వెళ్ళు అన్నాడట. తెలివిలోకి వచ్చాడు. ఇక కింద మోకాళ్ళ మీద ఆయన గురించి నేను విన్నానండి. గొప్ప గొప్ప దైవజనులు, పెద్దవారు, నాకంటే వయసులో పెద్దవారు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. మోకాళ్ళ మీద నిలబడితే కొన్ని గంటలు అలాగనే ఉండిపోతాడట. మోకాళ్ళ మీద ఆ మోకాళ్ళు అలాగనే పట్టుకుపోతే కుటుంబ సభ్యులు ఆయన పడిపోతే పక్కకి కాళ్ళు మొత్తం లాగుతారట, సరదీస్తారు. అట్లా పట్టుకొని పోతాడు, అలానే ఉండిపో మోకాళ్ళ మీద. ప్రార్థన చేయటం కనిపెట్టుకోవటం, ప్రార్థన చేయటం కనిపెట్టుకోవటం, ప్రార్థన చేయటం కనిపెట్టుకోవటం. ఏమండి, వాళ్ళు గొప్పవాళ్ళు కాదా? ప్రార్థనా పరులు కాదా? లక్షల ఆత్మల్ని ప్రభావితం చేశారు. ఇలాంటి మహనీయుల్ని పట్టుకొని కొంతమంది ఉంటారు పనికి మాలిన మోక. అనకూడదు, ప్రభు ఆ విషయంలో కూడా నన్ను క్షమించుగాక, వాళ్ళని పనికి మాలిన మోక అన్నందుకు. అరే ఎట్లా మాట్లాడతారో, ఎంత తేలిగ్గా మాట్లాడతారో, ఎంత చులకనగా మాట్లాడతారో దైవజనుల్ని. వాళ్ళ అనుభవాల్లో మళ్ళీ ఘోరంత అనుభవం ఉండదు ఈ మొఖాలకు. మళ్ళా భక్త సింగ్ గారు కూడా అంత అనుభవం ఉంది. అదే అనుభవం మహానుభావుడు. ఒకరోజు ఇద్దరు ట్రైన్లో ఎదురుపడ్డారట. అదో సంభాషణ, వీలైతే మరోసారి చూస్తారు, టైం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తులండి, ఏమయ్యా నన్ను సాతాను ముందు సిగ్గుపరుస్తావా అంటే, లేదు ప్రభువా, లేదు. వచ్చేసి గంభీరంగా మళ్ళీ అంతకంటే రెట్టింపుగా సువార్త ప్రకటించి ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాక్యం అబద్ధం కాదు కదా, లేఖన సాక్ష్యం ఉంది కదా. కాబట్టి ప్రియులారా,
ఏబుకు అంత రానిచ్చాడు అంటే ఏబును నమ్మాడు. దినకరా నీకు ఇది రానిచ్చానంటే నిన్ను నమ్మాను దినకరా, నన్ను సిగ్గుపరుస్తావా అన్నాడు. నీకు ఇంత శ్రమ రానిచ్చాను, నీ విశ్వాసానికి ఈ పరీక్ష రానిచ్చాను, ఎందుకో తెలుసా? నేను వానితో సాతానుతో శపథం చేశాను. నా బిడ్డ నిలబడుతుంది, నా బిడ్డ నిలబడతాడో, ఈ పరీక్షలో నన్ను వదలరో చూసుకో అన్నా, నన్ను సిగ్గుపరుస్తావా నాయనా? నేను అంటున్నాడు ఈరోజు, నన్ను సిగ్గుపరుస్తావా? కొంతమంది అంటారు, నేను ఈ బాధలో తట్టుకోలేను, చచ్చిపోతాను. సిగ్గుపరుస్తావు దేవుణ్ణి. చచ్చిపోయి ఎక్కడికి పోతావు? సైతాను ముందు దేవుణ్ణి అవమానపరుస్తావు. చేవాకట్లా ఎంత బాధ అయినా, ఎంత కఠిన శ్రమైనా, ఎంత వేదనైనా దేవుని వైపు చూస్తూ ఓపికతో సహించు. అంత బరువు నీ మీద పెట్టాడంటే దేవుడు నిన్ను నమ్మాడని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. కాబట్టి అబ్రహామును దేవుడు నమ్మటం గొప్పతనం కాదా? అబ్రహాము దేవుడిని నమ్మటం గొప్పతనమే. అసలు దేవుడు అబ్రహామును నమ్మటం ఇంకా గొప్పతనం. ఈరోజు నిన్ను నన్ను మనల్ని దేవుడు నమ్మునట్లు మనం సిద్ధపడదాం. దేవుని మాట చొప్పున బ్రతకటానికి మనల్ని మనం రెడీ చేసుకుందాం. అన్ని విషయములలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. లోకస్తులు భయపడినట్లు ఏ తెగులుకి, ఏ బలహీనతకి, ఏ వ్యాధికి, ఏ శోధనకు కూడా భయపడక విశ్వాసమును బట్టి ధైర్యముగా ఉండాలి. ఏ బలహీనత నీకు రిపోర్ట్ వచ్చినా సరే యేసు నామములో మారిపోతుందంతే. కంపెనీ బలహీనతలైనా సరే ఆయన చిత్తమైతే రిపోర్ట్స్ మార్చినాయి. ప్రార్థన విజయాల్లో చూపిస్తున్నాగా హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన పర్సన్కి 2 కిడ్నీలు నంబర్ 1గా బాగా అయిపోయినాయి. మస్తు సాక్ష్యాలు. మొన్న 16వ తరంలో ఒక ఆమె రైలు కింద పడి చచ్చిపోకుండా బయటకు వచ్చింది. పడింది రైలు కింద. ఆయన హస్తాలు ఒక గోడకు పక్కన ఒత్తి పట్టాడు. ఆమె చెప్తుంటే రోమాలు నిక్కరబొడిచినాయి. ఆయన కాపుదల, ఆయన సెలవు లేకుండా నువ్వు చావాలన్నా కూడా సాధ్యం కాదు. ధైర్యం తెచ్చుకో, గుర్తుపెట్టుకో. ఏంది సచ్చేది? అంత తేలిక యెహోవా భక్తుడు పోవటం? ఆయన సెలవు లేకుండా